అసలు ఎవరు ఈ చాకల ఐలమ్మ గారు? వారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎలా ప్రభావితం చేశారో తెలుసా? భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం కొంగు నడుముకు చుట్టి చేత కొడవలి బట్టి దొరల గుండెల్లో బడబాడగ్నిల రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకల ఐలమ్మ గారు 1895లో వరంగల్లో జన్మించిన ఐలమ్మ గారికి 10 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. వీరికి 5 కుమారులు, కుమార్తెలు. పెద్ద కుటుంబం కావడంతో పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉండేది. దీంతో వ్యవసాయం కోసం భూమిని కౌలుకు తీసుకుంది. తన ఇంట్లో వెట్టి చాకరి చేయకుండా, వెట్టి చాకరి చేయడానికి రాకుండా వ్యవసాయం చేస్తుందా అని దొర దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి ఐలమ్మ గారిపై దొర కోపంతో ఆయన అనుచరులతో కలిసి ఐలమ్మ గారు పండించిన పంటను కొల్లగొట్టడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఐలమ్మ గారు కమ్యూనిస్టు నాయకుల సహాయంతో తరిమికొట్టి తన పంటను కాపాడుకుంది. ఇదే తెలంగాణ సాయుధ పోరాటానికి నాందిగా మారింది. ఎందరికో ప్రేరణగా, స్ఫూర్తిగా నిలిచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది. బాంచన్ కాల్ముక్త అన్న బలహీనుల చేత బంధువులు పట్టించిన చాకలి ఐలమ్మ గారు 1985లో మరణించారు. మీరు చాకలి ఐలమ్మ గారి గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.